Elite Group వారి Ixora 2.5, 3 and 3.5 BHK ultra luxurious apartments JNTU హైదరాబాద్. మరిన్ని వివరాలకి ఈ కింద నంబర్ని సంప్రదించండి. శిక్షణ తరగతులను విజయవంతం చేసిన పరిస్థితి. ఎమ్మెల్యే వెడుమ బొజ్జు ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు పూర్తయినాయి. దీంతో పాటు ప్రధానంగా ఈ శిక్షణ తరగతిలో ఏం చెప్పినరు ఏంటి అసలు ప్రధానంగా ఆదివాసీ యువకులను ఆదివాసీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను ఎందుకు సన్నద్ధం చేస్తున్నారో ఒకసారి తెలుసుకుందాం. ఏంటన్నా ఏంది ప్రత్యేకంగా ఆదివాసీలను ఎస్సీ ఎస్టీలను ప్రత్యేకంగా ఎందుకు తీర్చిదిద్దే ప్రయత్నం జరుగుతుంది? ఈ దేశానికి మూలవాసులం మేము, కానీ ఈ మూలవాసుల్నే అంతం చేయాలనేది బీజేపీ ఆర్ఎస్ యొక్క ఎజెండాతోటి ముందుకెళ్తుంది. ముందుగా వాళ్ళందరూ కూడా మా ఆదివాసీ కల్చర్ని డ్యామేజ్ చేసే పనిలో వాళ్ళందరూ కూడా పడ్డారు. కొంతమంది ఆదివాసులకి డబ్బులు ఇచ్చేసి ఆర్ఎస్ఎస్ కార్యకర్తలుగా, కొంతమంది వనవాసి కార్యకర్తలుగా తయారు చేసుకొని గ్రామాలలో పంపించుకొని ఈరోజు మీరు దీన్ని పూజిస్తేనే మీకు మంచి జరుగుతుంది, మీరు ఈ పూజలు చేస్తేనే బాగుంటుంది అనే రీతిలో ఈరోజు వాళ్ళందరూ కూడా చాలా రకాలుగా ఆదివాసులు మొదలుపెట్టే కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా వాళ్ళు చేసే కార్యక్రమాన్ని మేము చూస్తున్నాం. మేము కూడా చిన్నతనంలో పరిణామాలు మొదలుకుంటే ఈ 10-20 సంవత్సరాలలో చాలా రకాలుగా మార్పులు జరిగినాయి. అంటే చాలా విలేజ్ లెవెల్లో కావచ్చు, మా కల్చర్ని డ్యామేజ్ చేసే పరిస్థితుల్లో వాళ్ళు రావడం అనేది జరిగింది. వాళ్ళు ఈ కల్చర్ని డ్యామేజ్ చేసుకొని ఏ కల్చర్ని అయితే వాళ్ళు మా మీద అమలు చేసే పరిస్థితి తీసుకొస్తున్నారో అది మనది కాదు. వీళ్ళు ఇట్లా చేసి ఈ రకంగా వాళ్ళ భవిష్యత్తులో మనల్ని సర్వనాశనం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. మా కల్చర్ని మనం కాపాడదాం. రాజకీయం వేరు, కల్చర్ని డ్యామేజ్ చేయడం వేరు. ఇక్కడ హిందువులకు వ్యతిరేకం కాదు, మైనారిటీకి వ్యతిరేకం కాదు, క్రిస్టియన్లకు వ్యతిరేకం కాదు. కానీ ఎవరి కల్చర్ని ఎవరు డ్యామేజ్ చేసినా అది వాళ్ళు తప్పకుండా ప్రతిఘటిస్తారు, ఉద్యమిస్తారు. ఈరోజు ఆర్ఎస్ఎస్ బీజేపీ ఒక ఉగ్రవాదానికంటే తీవ్ర స్థాయిలో ఈరోజు ఆదివాసీ కల్చర్ని డ్యామేజ్ చేసే పనిలో పడింది. ఏ రకంగా అంటే చాలా రకాలుగా కారణాలు నేను చెప్పదలుచుకుంటా. కాబట్టి నేను ఏమంటున్నానంటే కంపల్సరీ మా వాళ్ళకి గతం నుంచి వచ్చే సాంప్రదాయాలు కావచ్చు, గతం నుంచి అడవి పుట్ట నింగి నీరు ఏదైతే పూజించే కార్యక్రమాలునో వీటిని తీసుకొచ్చేసి విగ్రహ ఆరాధన కార్యక్రమాన్ని చాలా చోట్ల చేపడుతూ వస్తున్నారు. కాబట్టి తప్పకుండా దీనివల్ల భవిష్యత్తులో ఆదివాసులకు ప్రమాదం చేకూరుతుంది. కాబట్టి ఇమ్మీడియట్లీ దీని మీద మనం అవగాహన కల్పించకపోతే భవిష్యత్తులో ఆదివాసులు తప్పకుండా కనుమరుగయ్యే ప్రమాదం ఉంటుంది. కాబట్టి దీని మీద అవగాహన కలిగించాలని ఆలోచన మరి ప్రత్యేకమైన ట్రైనింగ్లు ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఏంటన్నా కాంగ్రెస్ పార్టీ ఇప్పుడున్న శిక్షణ తరగతుల ద్వారానే ఆర్ఎస్ఎస్కి ధీటుగా ఒక ఫోర్స్ను తయారు చేసే ప్రయత్నం జరుగుతుంది. అది నిజమేనా? 100% ఆర్ఎస్ఎస్ని ధీటుగా ఎదుర్కోవడంతో పాటు ప్రజాస్వామ్యాన్ని బతికించడానికి ఈ కార్యక్రమాలు. ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ని రాజ్యాంగాన్ని రచించడానికి జరిగే కార్యక్రమాలు. బాబాసాహెబ్ అంబేద్కర్ అందరూ నా వాళ్ళనే కాన్సెప్ట్లో బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రత్యేకమైన రిజర్వేషన్లను కల్పించుకొని చేసేస్తే ఈ రిజర్వేషన్ తోటి మాకు పని లేదు. మీరు బాబాసాహెబ్ అంబేద్కర్ పేరే తీసుకోవద్దు. మీరు ఎన్నిసార్లు బాబాసాహెబ్ గారు తీసుకునే బదులు మీరు దేవుని పేరు తీసుకోమని స్వయంగా అమిత్ షా గారు మాట్లాడుతున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ ఒకసారి ఆలోచన చేయాలి. కాబట్టి మేము ఏమంటున్నామంటే ఈరోజు ఒక పేదవాడిని నేను ఎమ్మెల్యేగా అయినానంటే కారణం బాబాసాహెబ్ అంబేద్కర్. కాబట్టి ఈ రిజర్వేషన్ ఫలాలే మాకు లేకపోతే మా పరిస్థితులు ఏమవుతుండే. అందుకే మేము చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. కంపల్సరీ ఆర్ఎస్ఎస్ని బీజేపీని అంతం పట్టించాలంటే ఇది కేవలం ఆదివాసులకి ప్రమాదం కాదు, ఈ దేశంలో ఉన్న బడుగు బలహీన వర్గాలకు అందరికీ కూడా ప్రమాదమే. ఎస్సీలైనా ఎస్సీలైనా మైనార్టీలైనా బడుగు బలహీన వర్గాలు అందరూ కూడా దీంతో ప్రమాదమే. ఇంకో విషయం చెప్పండి అన్న, మధ్య భారతంలో ఆదివాసుల మీద నేరుగా ఎన్కౌంటర్ల పేరుతో ఆదివాసులను చంపుతున్నారని ప్రజా సంఘాలు ఆరోపిస్తున్నాయి. దీని మీద ఈ మీటింగ్లో ఏమైనా చర్చ జరిగిందా? ఇంటలెక్చువల్గా మీరు కూడా గతం నుంచి ఉద్యమాల్లో ఉన్నారు, శాంతి చర్చల మీద కగార్ మీద ఏమైనా జరిగిందా? ఇక్కడ ఆ అంశాల విషయంలో ఎలాంటి అసలు చర్చనే రాలేదు. వాస్తవంగా నిన్న ఇన్నయ్య గారు మాట్లాడే క్రమంలో ఇట్లా జరుగుతున్నాయి, ఇది మంచిది కాదనే ఒక మాట మాట్లాడారు తప్ప ఇట్లాంటి విషయాలు కూడా ఏది జరిగినా ఇలాంటి విషయాల్లో కొంత ఆలోచన చేయాలి. ప్రభుత్వాలు ఏది ఉన్నా సరే కాల్చి చెప్పే బదులు ఈరోజు పిలిపించుకొని చర్చలు చేస్తే బాగుంటుంది. నా యొక్క ఒపీనియన్ కూడా నేను కూడా చెప్తాను. నా ఒపీనియన్ కూడా 100% చర్చల ద్వారానే పరిష్కార మార్గాలు దొరుకుతాయి. కాల్చి చెప్పుతూనే పరిష్కార మార్గాలు కావు. ఈరోజు చాలా వరకు
వేదాంత కంపెనీలు కావచ్చు, చాలా వరకు అడవుల్ని ఆదివాసుల్ని బయటకు తీసుకొచ్చేసి అక్కడున్న వన సంపదని దోచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు తప్ప నిజంగా ఎన్కౌంటర్ల పేరు మీద ఇంకేదో పేరు మీద నక్సలైట్ని అంతం చేస్తామనే పేరు మీద చేస్తే అది మంచిది కాదు. తప్పకుండా వాళ్ళు కూడా నక్సలైట్ కూడా కోరుకుంటున్నారు. అంటే పేపర్లను బట్టి చూస్తున్నాం. మేము చర్చలకు రెడీగా ఉన్నామని. చర్చలకు రెడీ అనగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఎందుకు చర్చలు జరపకూడదు? కంపల్సరీ ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఇవన్నీ ఒక ఎన్కౌంటర్లు గ్రౌండ్స్ అక్కడ పంపించుకొని ఎన్కౌంటర్లు చేస్తుంది. డైలీ చనిపోతున్నారు. ఇది ఇంత కసి ఎందుకు వాళ్ళ మీద? ఈరోజు వాళ్ళు అసలు చర్చలు చేయడానికి సిద్ధపడినప్పుడు ఎందుకు వాళ్ళతోటి మనం చర్చలు చేయకూడదు? కాబట్టి చర్చలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కూడా అవసరమైతే జోక్యం తీసుకోవాలి. తప్పకుండా చర్చల ద్వారా పరిష్కారం చేయాలని నేను కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. చివరిగా ఆదివాసీ సమాజానికి ఈరోజు మీటింగ్తో పాటు ఒక ఆదివాసీ ఎమ్మెల్యేగా ఉద్యమకారుడిగా ఏం చెప్పబోతారు ఆర్టీవీ ద్వారా? నేను 100% ఆర్టీవీ ద్వారా ఆదివాసీ సమాజానికి ముఖ్యంగా ఈ ట్రైనింగ్లో పాల్గొన్న ఎంతమంది అయితే గోండ్ కులం తోటి నాయకపోవడం ప్రధాన మన్యవారు, అదేవిధంగా లంబాడి సోదరులు, మిగతా ఆదివాసీ ఎస్టీగా పిలువబడిన వాళ్ళు, ఈ ట్రైనింగ్ మనకెంతో చైతన్యాన్ని కలిగించింది. నిన్న ప్రాక్టికల్కు కొన్ని చూడడం అనేది జరిగింది. దయ్యాలు ఉన్నాయా, భూతాలు ఉన్నాయా, స్వాములు ఎట్లా వస్తారు, ఈ బాబాలు ఎట్లా వస్తారు, మనల్ని ఎట్లా మోసం చేస్తారు, ఈరోజు ఎన్ని రకాలుగా పూజ కార్యక్రమం అంటే ఒక 20 సంవత్సరం లేని పూజ కార్యక్రమం ఈరోజు ఎన్ని రకాలుగా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈరోజు మనల్ని ఏ రకంగా డైవర్ట్ చేస్తున్నారు యువత. ముఖ్యంగా యువతని 2 చేతులెత్తి దండం పెట్టి నేను వేడుకుంటున్నా. ఈ ప్రజాస్వామ్యం బతకాలంటే, మనమందరం కూడా స్వేచ్ఛగా బతకాలంటే డెమోక్రటిక్గా ఆలోచించే పార్టీలే మనల్ని బతికిస్తాయి. ఆ డెమోక్రటిక్ భావజాలం కలిగిన పార్టీ ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ మాత్రమే. ఒకవేళ భవిష్యత్తులో బీజేపీ పార్టీనే ఒకవేళ ఉంటే రేపటి రోజు ఎన్నికలు అనేవి ఉన్నాయి. వాళ్ళు చెప్పిందే వేదం. ఎవరు చెప్తే వాడే సర్పంచ్, ఎవరు చెప్తే వాడే ఎమ్మెల్యే. ఎన్నికలు కూడా వచ్చే పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళ ఎజెండా ఒకటే, షెడ్యూల్ ప్రాంతాలని పూర్తి స్థాయిలో నిర్వీర్యం చేయాలి, ఆదివాసుల్ని నిర్వీర్యం చేయాలి. వాళ్ళు లాంగ్ టర్మ్ ఆలోచనతోటి ఆదివాసుల మీద, మైనార్టీల మీద ఒక కక్షపూరితంగా వ్యవహరిస్తూ ఈరోజు ప్రత్యేకించి ఆ రకంగా వెళ్తున్నారు. కాబట్టి ముఖ్యంగా వాళ్ళు మన కల్చర్ని డ్యామేజ్ చేస్తూ మనల్ని దగ్గరైతూ వస్తున్నారు. తప్పకుండా మన కల్చర్ని మనం కాపాడుతూ, మనం నమ్ముకునే దేవుల్ని మనం పూజిస్తూ, మనం కంపల్సరీ బీజేపీకి, ఆర్ఎస్ఎస్కి వ్యతిరేకంగా పోరాటం చేయాలి. ఎవరు కూడా ముఖ్యంగా ఎస్సీలే కావచ్చు, బీసీలే కావచ్చు, మైనారిటీలు కావచ్చు, అదేవిధంగా మిగతా సోదరులు కావచ్చు, హిందూ సోదరులు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఎవరు కూడా బీజేపీ, ఆర్ఎస్ఎస్ మాటల్ని మీరు నమ్మకండి. వారు పచ్చి మోసగాళ్ళు, ఉగ్రవాదం కంటే తీవ్రమైన వ్యక్తులు. ఈరోజు మనకందరినీ ప్రమాదం లేనటువంటి వ్యక్తులు. కాబట్టి వాళ్ళని ఎవరు కూడా నమ్మకూడదని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. రైట్ అండి, థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. మన సంస్కృతి సాంప్రదాయాన్ని కాపాడుకునే దిశగా మనం అడుగులు వేయాలి. ముఖ్యంగా భారత రాజ్యాంగాన్నే తుడిచేసే ప్రయత్నం ఒక ప్రమాదకర పరిస్థితి ఏర్పడుతుంది. దీన్ని వెంటనే దీనిపై ప్రత్యేక దృష్టి సాధించాలి. దీంతోపాటు మన సంస్కృతి సాంప్రదాయాలను క్రమక్రమంగా నిర్వీర్యం చేసే కుట్ర జరుగుతుంది. అందరూ అప్రమత్తంగా ఉండాలని ఖానాపూర్ ఎమ్మెల్యే వేడుమ బొజ్జు చెప్పిన పరిస్థితి. దీంతోపాటు ఎస్టీ తెగల్లో పలు సంబంధ తెగలు ఏదైతే ఉన్నాయో అందరూ ఒకటిగా ఉండాలి. అందరూ మన సంస్కృతి, మన సాంప్రదాయాన్ని కాపాడుకునే విధంగా మనం చూడాలి తప్ప కొంతమందిని డబ్బులు ఇచ్చి మన గ్రామాలకు పంపే ప్రయత్నం చేస్తున్నారు. మనం మూలవాసులం, మనను కాంగ్రెస్ పార్టీ గుర్తిస్తుంది. భావజాలానికి అనుగుణమైన పార్టీకి మనం కట్టుబడి ఉండే విధంగా చూడాలి, దాన్ని ఆదరించాలని చెబుతున్న పరిస్థితి. రానున్న రోజుల్లో ఒకవేళ కనుక బీజేపీ వస్తే ప్రమాదకర పరిస్థితి ఉండబోతుంది. ఒక రకంగా రాజ్యాంగం ప్రమాదకరంగా ఉంటుంది. దీంతోపాటు మన సంస్కృతి సాంప్రదాయాలు, అదేవిధంగా రాజ్యాంగపరమైన నాయకత్వం అంటే పదవులు ఏదైతున్నాయో ఆ పదవులు కూడా వారు చెప్పేవారే ఉంటారు. మనకు ఎటువంటి హక్కులు ఉండవు, జాగ్రత్త ఉండాలని చెబుతున్న పరిస్థితి. ఖానాపూర్ ఎమ్మెల్యే మరో సంచలనమైన వ్యాఖ్య కూడా చేశారు. ప్రధానంగా మావోయిస్టు పార్టీతో చర్చలు జరపాలి, చర్చల ద్వారానే ఏ సమస్య అయినా పరిష్కారం జరుగుతుంది. మావోయిస్టు పార్టీ చర్చలు చేద్దామని చెబుతుంది కాబట్టి మళ్ళీ చర్చలు జరపాలి, చర్చలు జరిపి న్యాయమైన డిమాండ్స్ ఏదైతున్నాయో న్యాయమైన డిమాండ్స్ చర్చ జరగాలి. చర్చ జరిగితే వాస్తవాలు తెలుస్తాయని చెబుతున్న పరిస్థితి. కాల్చి చంపడం అనేది సరికాదు, చర్చల ద్వారానే సమస్య పరిష్కారం అవుతుందని ఖానాపూర్ ఎమ్మెల్యే వేడుమ బొజ్జు ఆర్టీవీతో ఎక్స్క్లూజివ్గా మాట్లాడిన పరిస్థితి కనబడుతుంది. సుమంత రవినాయక్, ఆర్టీవీ, ఆదిలాబాద్ నుండి. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి ఆర్టీవీ లైవ్ యాప్.